వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో భాగంగా ఈరోజు పిఎస్యు కంపెనీస్ గురించి అయితే చూద్దాం. ఈ టాపిక్ కూడా ఇంపార్టెంటే. పిఎస్యు అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి అనమాట. ఈ యొక్క సంస్థల గురించి కూడా మీకు ఎగ్జామ్లో కంపల్సరీగా క్వశ్చన్ అనేది వస్తుంది. కాబట్టి ఈ టాపిక్ క్లియర్గా ఒకసారి అయితే చూసుకోండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇంకొక నలుగురికి రికమెండ్ అవుతుంది. కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో జీకేకి సంబంధించినటువంటి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అదేవిధంగా ఇటు ఎస్ఎస్సి జీడీకి, అదేవిధంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చాయి. మనకి ఆ ఎగ్జామ్కి సంబంధించి కూడా, అదేవిధంగా జీడీకి, ఈ రెండింటికి సంబంధించి రీజనింగ్ టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ కూడా చేయాలనుకుంటున్నాం. రీజనింగ్ సంబంధించి కూడా మీకు వీడియోస్ అనేది చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఓకేనా? రీజనింగ్ సంబంధించి కూడా వస్తాయి. ప్రజెంట్ మన ఛానల్లో జీకేకి సంబంధించి అయితే అప్లోడ్ చేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక్కడ ఏవైతే క్లాసెస్ మీకు చెప్తూ ఉన్నామో వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేది ఆల్రెడీ గతంలో 4 వీడియోస్ ఈ జీడీకి సంబంధించి టాపిక్స్ అనేది చెప్పాను. అవి పీడిఎఫ్స్ కూడా మీకు అందించడం జరిగింది. టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి. ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని వాటిని కూడా చదువుకోండి. ఈ పీడిఎఫ్ కూడా మీకు తర్వాత అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి క్లియర్గా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే ప్రభుత్వ రంగ సంస్థలను 3 రకాలుగా అయితే వర్గీకరించడం జరిగింది. వాటిలో మహారత్న, నవరత్న, మినీరత్నాలో కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2. ఓకేనా? వీటిలో మనకి ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి క్లాసిఫికేషన్స్ ఆఫ్ సిపిఎస్సి, అంటే ఈ యొక్క సిబిఎస్సి అబ్రివేషన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఇన్ ఇండియా. ఓకేనా? దీని యొక్క అబ్రివేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహారత్న సంస్థలు, మహారత్నకు సంబంధించినటువంటి కంపెనీలు చూస్తే ఇవి అత్యున్నత హోదా కలిగినటువంటి సంస్థలు అనమాట. వీటికి గరిష్టంగా 5,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం అనుమతి అనేది అక్కర్లేదు. ఓకేనా? ఇక వీటిలో ఉన్నటువంటి కంపెనీలు అయితే ఇవి. వీటిలో 2026 నాటికి మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో హెచ్ఏఎల్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. మొత్తం 13 గతంలో ఉండే, ఇప్పుడు 14 ఉన్నాయి. ఓకేనా? 2026 నాటికి 14 ఉన్నాయి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ నెంబర్ని గుర్తుపెట్టుకోండి. నవరత్న సంస్థలు, నవరత్నకు సంబంధించినటువంటి కంపెనీలు చూస్తే వీటికి 1000 కోట్ల వరకు స్వాతంత్ర్యంగా నిర్ణయాలు తీసుకునే అధికారం అనేది ఉంటుంది. ఓకేనా? వాటికి సంబంధించినటువంటి కంపెనీలు ఇవి. వీటిలో హెచ్ఏఎల్ అనేది ఆల్రెడీ మనకి దాంట్లో ఏదైతే మహారత్న ఉందో దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకేనా? మినీరత్న సంస్థలు. ఓకేనా? మినీరత్న కంపెనీస్ చూస్తే కేటగిరీ 1 అనేది గత 3 ఏళ్లలో వరుసగా లాభాలు పొంది ఉండాలి. కేటగిరీ 1. కేటగిరీ 2కు సంబంధించి చూస్తే గత 3 ఏళ్లలో లాభాలు పొంది నికార విలువ నెట్ వర్త్ అనేది పాజిటివ్గా ఉండాలి. క్వశ్చన్స్ చూసినట్లయితే ప్రస్తుతం 2025-26 నాటికి భారతదేశంలోని ఎన్ని మహారత్న సంస్థలు ఉన్నాయి? ఎన్ని మహారత్న సంస్థలు ఉన్నాయి ఆల్రెడీ చెప్పాను, 14. ఆ 14వది హెచ్ఏఎల్. ఓకేనా? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఒక సంస్థ మహారత్న హోదా పొందాలంటే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉండాలా లేదా? సే ఎస్ఆర్ నో. ఆన్సర్ ఏంటంటే తప్పనిసరిగా ఉండాలి. ఓకేనా? స్టాక్ ఎక్స్చేంజ్లో కంపల్సరిగా ఉండాలి. మీరు చూసినట్లయితే సెబీ నిబంధనల ప్రకారం కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్తో స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉండాలి. ఓకేనా? మహారత్న సంస్థలు తమ నికార విలువలో ఎంత శాతాన్ని ఒక ప్రాజెక్టుపై ఖర్చు చేయవచ్చు అంటే 15%. ఓకేనా? 15% అనేది ఒక ప్రాజెక్టుపై ఖర్చు చేయొచ్చు అనమాట. తమ నికార విలువలో 15% లేదా 5,000 కోట్లు ఏది తక్కువైతే అదనమాట ప్రభుత్వం అనుమతి లేకుండా ఖర్చు అనేది చేయవచ్చు. ఈ క్వశ్చన్లో మీరు ఒకసారి చూసినట్లయితే కింది వాటిలో ఏది మహారత్న సంస్థ కాదు ఈ క్వశ్చన్. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం క్వశ్చన్ ఫామ్ చేసే విధానం మారింది. ఇక్కడ ఇచ్చినటువంటి 4 మహారత్న సంస్థలే. ఓకేనా? హెచ్ఏఎల్ ఏదైతే ఉందో, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది గతంలో నవరత్నాలో ఉండేది. అయితే ప్రజెంట్ ఇప్పుడు మహారత్న సంస్థలో అయితే ఇది యాడ్ చేశారు. కాబట్టి ఈ 4 మహారత్న సంస్థలే. ఓకేనా? ఇక్కడ ఈ క్వశ్చన్ ఒకసారి మీకు పీడిఎఫ్ షేర్ చేసేటప్పుడు దీన్ని కరెక్ట్ చేసి అప్లోడ్ చేస్తాను. ఇది ఒకసారి చూసుకోండి.
నవరత్న హోదా పొందడానికి మినీ రత్న కేటగిరీలో ఉండడం అవసరమా? అవును, ఎస్. ఓకేనా, అవసరం అనమాట. ఇప్పుడు మినీ రత్న కేటగిరీలో ఉన్నవే తర్వాత నవరత్న హోదా అనేది పొందగలుగుతాయి. నవరత్న హోదా రావాలంటే ఆ సంస్థ ముందుగా మినీ రత్న కేటగిరీ 1లో ఉండాలి. మినీ రత్న కేటగిరీ 2 సంస్థ గత 3 ఏళ్లలో కనీసం ఎన్ని కోట్ల నికర లాభం సంపాదించాలి? దీనికి ఆన్సర్ వచ్చేసరికి నికర లాభం పొంది ఉంటే చాలు. జస్ట్ షుడ్ హ్యావ్ మేడ్ ప్రాఫిట్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. అదే కేటగిరీ 1కు సంబంధించి చూస్తే కేటగిరీ 1కు గత 3 ఏళ్లలో కనీసం 30 కోట్ల లాభం అనేది ఉండాలి. మహారత్న హోదాను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అని అడిగితే సంవత్సరం వచ్చేసరికి 2010లో మహారత్న హోదాని ప్రవేశపెట్టడం జరిగింది. మిగిలినటువంటి నవరత్న, మినీ రత్న ఈ రెండు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క హోదాలు 1997లో రాగా మహారత్న హోదా అనేది 2010 మేలో రావడం అయితే జరిగిందనమాట. 2010 మేలో ప్రవేశపెట్టారు. నవరత్న సంస్థల పనితీరును ఎన్ని పారామీటర్ల ఆధారంగా లెక్కిస్తారు అంటే మనకి 6. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నికర లాభం, నికర విలువ, సేవ వ్యయం వంటివి 6 రకాల అంశాలపై 100 మార్కులకు గాను కనీసం 60 మార్కులు అనేది రావాలి. భారతదేశంలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏది అని అడిగితే ఎన్టీపీసీ. ఓకేనా, ఎన్టీపీసీ భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ. ఎన్టీపీసీ మీన్స్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఓకేనా. ఏ మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ సంస్థల హోదాలను నిర్ణయిస్తుంది అంటే భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ మనకి ప్రభుత్వ రంగాల ఏదైతే ప్రభుత్వ రంగం సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయో ప్రభుత్వ రంగ సంస్థల హోదాన్ని నిర్ణయించడం జరుగుతుంది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఒక సంస్థ మహారత్న హోదా పొందాలంటే గత 3 ఏళ్లలో సగటు వార్షిక టర్నోవర్ ఎంత ఉండాలి? టర్నోవర్ సంవత్సరం గత 3 ఏళ్లలో సగటు వార్షిక టర్నోవర్ ఎంత ఉండాలి అంటే 25,000 కోట్లు ఉండాలన్నమాట. 25,000 కోట్లు టర్నోవర్ అనేది ఉండాలి. మహారత్న హోదాకు 3 ప్రధాన ఆర్థిక నియమాలు అయితే ఉన్నాయి. టర్నోవర్ 25,000 కోట్లు. ఓకేనా. నికర విలువ నెట్ వర్త్ అనేది 15,000 కోట్లు మరియు నికర లాభం అని అడిగితే 5,000 కోట్లు. ఓకేనా, ఈ పాయింట్లు మీరు గుర్తుంచుకోవాలి. భారతదేశంలో మొదటి పిఎస్యు ఏది? ఓకేనా, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఏది అంటే మనకి ఐటీఐ, ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ ఫస్ట్ది. ఓకేనా, భారతదేశంలో మొదటి పిఎస్యు ఏదంటే ఐటీఐ. 1948లో బెంగళూరులో స్థాపించబడినటువంటి ఐటీఐ లిమిటెడ్ స్వాతంత్ర భారతదేశంలో మొదటి ప్రభుత్వ రంగ సంస్థ. కింది వాటిలో ఏది నవరత్న హోదా కలిగిన రైల్వే సంస్థ అని అడిగితే ఆర్వీఎన్ఎల్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అనేది మనకి నవరత్న హోదా కలిగినటువంటి రైల్వే సంస్థ. మహారత్న సంస్థలు విదేశాల్లో విలీనం లేదా కొనుగోలు చేయడానికి ఎంతవరకు స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నాయి అని అడిగితే ఓకేనా 5,000 కోట్ల రూపాయలు. వీటికి ఏంటంటే 5,000 కోట్ల వరకు లేదా ఆ ప్రాజెక్టు విలువలో 15% వరకు విదేశాల్లో పెట్టుబడి పెట్టే అధికారం అనేది ఉంటుంది. మినీ రత్న కేటగిరీ 1 సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సంస్థలకు ప్రభుత్వ అనుమతి లేకుండా ఎంతవరకు పెట్టుబడి పెట్టే అధికారం అనేది ఉంటుంది అంటే 500 కోట్లు. ఓకేనా, 500 కోట్ల వరకు అధికారం ఉంటుంది. 500 కోట్లు లేదా వాటి నికర విలువలో 50%, ఓకేనా, 50% పెట్టుబడి పెట్టి పెట్టవచ్చు అనమాట. పెట్టుబడి అనేది పెట్టుకోవచ్చు. ప్రస్తుతం భారతదేశంలోని మహారత్న విద్యుత్ పంపిణీ ఆర్థిక సంస్థ ఏది అని అడిగితే మనకేంటంటే పిఎఫ్సిఆర్ఈసి. ఈ 2 విద్యుత్ పంపిణీ ఆర్థిక సంస్థలే. ఓకేనా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అదేవిధంగా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, ఈ 2. ఓకేనా, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఏ అండ్ బి, బోత్ ఏ అండ్ బి ఆన్సర్. ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ప్రభుత్వం కనీసం ఎంత శాతం వాటాను కలిగి ఉండాలి అని అడిగితే 51% వాటా అనేది కలిగి ఉండాలన్నమాట.
ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ప్రభుత్వం అనేది కనీసం 51% వాటా అనేది కలిగి ఉండాలి. ప్రస్తుతం దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి పిఎస్యు రకం ఏది అంటే మినీ రత్న అనేది అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి పిఎస్యు రకం. మనకి మినీ రత్న సంస్థలు సుమారు 70+ అత్యధిక సంఖ్యలో అయితే ఉన్నాయి. ఓకేనా. ఆ తర్వాత నవరత్న మరియు చివరిగా మహారత్న సంస్థలు అనేవి ఉన్నాయి. కింది వాటిలో ఏ ప్రమాణం నవరత్న హోదాకు సంబంధించి తప్పుగా ఉంది అంటే మినీ రత్న కేటగిరీ 1లో ఉండాలి, ఇది కరెక్టే. గత 5 ఏళ్లలో 3 ఏళ్ళు లాభంలో ఉండాలి, ఇది కూడా కరెక్టే. పనితీరు స్కోర్ అనేది 60/100 ఉండాలి, ఇది కూడా కరెక్టే. ఏది నవరత్నకి సంబంధించి తప్పనిసరిగా మహారత్న అయి ఉండాలి, ఇది రాంగ్ అనమాట. ఓకేనా. ఎందుకంటే మనకి నవరత్న హోదా పొందిన తర్వాతే మహారత్నకి వెళ్తుంది, కానీ తప్పనిసరిగా మహారత్న అయి ఉండాల్సిన అవసరం లేదనమాట. ముందు నవరత్న తర్వాత మహారత్న అవుతుంది. ఓకేనా. ఆయిల్ ఇండియా లిమిటెడ్ OILకు మహారత్న హోదా అనేది ఎప్పుడు లభించింది అని అడిగితే ఎగ్జామ్లో మనకి 2023లో లభించింది ఆయిల్ ఇండియా లిమిటెడ్కి. ఓకేనా. మనకు మొత్తం మహారత్నాలు ఎన్ని ఉన్నాయి? 14 ఉన్నాయి. ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను. ఈ పాయింట్స్ కూడా ఒకసారి చూసుకోండి. అత్యధిక లాభం పొందుతున్నటువంటి పిఎస్యు ఏది? అత్యధికంగా లాభం పొందుతున్న పిఎస్యు వచ్చరికి ONGC. ఓకేనా. అదేవిధంగా SBI, తర్వాత కోల్ ఇండియా లిమిటెడ్, NTPC అగ్రస్థానంలో అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. ఇక అత్యధికంగా ఉద్యోగులు ఉన్నటువంటి పిఎస్యు ఏది అంటే భారతీయ రైల్వే. ఓకేనా. ఇండియన్ రైల్వేస్ 1.25 మిలియన్లకు పైగా ఉద్యోగులతో ఇది దేశంలోనే అతిపెద్ద యాజమాన్యంగా అయితే ఉందన్నమాట. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కూడా అత్యధిక ఉద్యోగులను కలిగి అయితే ఉంది. ఓకేనా. నెక్స్ట్, తొలిసారి నవరత్న హోదా పొందిన సంవత్సరం అంటే 1997. తర్వాత మహారత్న పెట్టుబడి పరిమితి వచ్చేసరికి 5,000 కోట్లు. నవరత్న పెట్టుబడి పరిమితి వచ్చేసరికి 1000 కోట్లు. మహారత్న అయితే 5,000, నవరత్న అయితే 1000 కోట్లు. ఇవన్నీ ఒకసారి అయితే చూసుకోండి. సో ఇది ఈ వీడియో. కంపల్సరీగా ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్. ఒకసారి ఈ క్వశ్చన్స్ అన్నీ 1-2 సార్లు ఈ వీడియో ద్వారా చూసుకోండి. ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే జాబ్ బాక్స్ 360 ఛానల్, సో దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. టెలిగ్రామ్ గ్రూప్ లోగో కూడా ఇంతే ఉంటుంది. మీరు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు ఈ యొక్క టెలిగ్రామ్ ఏదైతే ఉందో సో దీంట్లో సెర్చ్ చేసినా కానీ ఈ యొక్క ఛానల్ అనేది కనిపిస్తుంది, అక్కడ కూడా క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు PDFs అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.